ఎలా ఉందిరా ఇప్పుడు ఆయనకి? ప్రమాదం ఏం లేదు కదా? ప్రాణాపాయం లేదు కానీ బీపీ పెరగడం వల్ల స్ట్రోక్ వచ్చి కొంచెం పక్షవాతం వచ్చిందక్క. అయ్యో భగవంతుడా, ఆ ఇంటి పెద్ద దిక్కు ఆయనకు అలాంటి కష్టం వచ్చిందేంట్రా? అమ్మ విద్య, అమ్మ విద్య, ఆయనకేం కాదమ్మా, త్వరలోనే కోలుకుంటారు, నువ్వు బాధపడకమ్మా. నాన్న అలా అయిపోవడానికి కారణం నేనే అత్తయ్య. నా వల్లే నాన్నకి పరిస్థితి వచ్చింది. ఏంటమ్మా మాటలు? ఇందులో నీ తప్పే ఉంది చెప్పు. నేను కాక ఇంకెవరత్తయ్య కారణం? నేను చేసిన పని వల్లే నాన్న అలా అయిపోయారు. ఊరుకోమ్మా. విద్య, నువ్వేం చేసావమ్మా? నీలాంటి కూతురుని కన్నందుకు మీ నాన్నగారు ఎప్పుడు సంతోషపడేవారు. మాతో కష్టపడ్డానికి సిద్ధపడ్డావు గాని ఆస్తి కోసం నువ్వేనాడు ఆశపడలేదమ్మా. అలాగని ఇది నాకు తక్కువైందని నువ్వెప్పుడూ అడగలేదమ్మా. లేదు బాబాయ్, నాన్న మాట నేనేది వినలేదు. నా ఇష్టం గురించి ఆలోచించినంతగా ఆయన మనసు పడే కష్టం గురించి ఆలోచించలేదు. నా వల్ల నాన్నకి పరిస్థితి వచ్చింది. ఇదిగో చూడు, పైవాడి రాతలకి మనం కారణంగా కనిపిస్తాం కానీ ఆయన రాతకి ఎవరేం చేయగలం చెప్పు? గణపతి, ఇక్కడే ఉంటే దాని గురించే ఆలోచించి బాధపడుతుంది. లోపలికి తీసుకెళ్ళరా. తీసుకెళ్ళి ఓదార్చు. అయ్యో భగవంతుడా, ఈ బిడ్డకి ఎంత కష్టం ఇచ్చావేంటయ్యా? అన్నయ్య గారు మళ్ళీ మామూలు మనిషి అయ్యేంత వరకు విద్యని ఎలా ఓదార్చాలో ఏమో. దీనంతటికీ కారణం నువ్వని పొరపాటు పడుతున్నావు. నిజానికి కారణం నేను. నీ మెళ్ళో తాళి కట్టే అర్హత లేకపోయినా తాళి కట్టి తప్పు చేశాను. జరిగింది మార్చలేను, కానీ జరగాల్సింది మాత్రం నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నువ్వు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలాగే ఉంటాను విద్య. ఆ స్వామివారి ముందు ఈ నాన్న కూడా చిన్నవాడేనమ్మా. కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకునే నాన్న దేవుడి కన్నా పెద్దోడే. ఇంకెక్కడ నానమ్మా, నేను ఎలా చూడ్డానిక నేను ఇంకా బ్రతుకుంది. ఆయన చావు కళ్ళారు చూస్తే గాని నువ్వు
చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని మార్చే ఈ చదువుని నేను వదలను. ఈ రోజు నుంచి అక్షరం వేలు పట్టుకునే నడుస్తాను. అక్షరం అమ్మ వంటిదని నా విద్య చెప్పింది. నన్ను మీ బిడ్డని చేసుకొని గుండెల్లో దాచుకోండమ్మా. విద్య, జరిగింది మర్చిపో అని నేను చెప్పలేను. మర్చిపోకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందని మాత్రం చెప్పగలను. నేను స్కూల్కి వెళ్ళొస్తాను. నేను వస్తాను. వద్దు విద్య, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో స్కూల్కి వద్దు, ఇంట్లోనే ఉండు. ఉండలేనండి. విద్య, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇంతకన్నా జరగడానికి ఇంకేం మిగిలిందని? కన్న తండ్రి నన్ను చూసి నా కళ్ళ ముందే కుప్పకూలిపోయినప్పుడు, నా కారణంగా మంచం పాలైనప్పుడు, నా తోడబుట్టింది నన్ను చూస్తేనే నాన్న ప్రాణం పోతుంది అన్నప్పుడు, అప్పుడే నా ప్రాణం పోయింది. విద్య, దయచేసి అలా మాట్లాడకు. తెలిసి తెలియక తనేదో అంది, ఆ మాటలు పట్టించుకుంటే ఎలా? మాట గుచ్చుకున్న తర్వాత తెలుసన్నా తెలియకన్నా ఒక్కటేనండి. నా బాధ మన బ్రతుకుల్ని మార్చలేదు, కానీ మీ చదువు మన కుటుంబ భవిష్యత్తుని మారుస్తుంది. బాధ కన్నా భవిష్యత్తు ముఖ్యం. అందుకు అడుగు ముందుకు వెయ్యాలని నా బాధని పక్కన పెట్టి మీతో అడుగు ముందుకేస్తాను. తాతయ్య, నువ్విలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు తాతయ్య ఇలా అయిపోయావు? అందరూ ఏదేదో చెప్తున్నారేంటి తాతయ్య? పెద్దత్తయ్య వల్లే నీకిలా జరిగిందని, అత్తయ్యే నిన్నిలా కదలకుండా పడేసిందని అమ్మ వాళ్ళు ఏదేదో అంటున్నారు. అది నిజం కాదని చెప్పు తాతయ్య. నువ్వలా ఏడోకు తాతయ్య. నీకు అత్తయ్య అంటే ఎంత ఇష్టమో అత్తయ్యకి కూడా నువ్వంటే అంతే ఇష్టం. నువ్విలా అయ్యే పని అత్తయ్య ఎందుకు చేస్తుంది? అది అబద్ధం కదూ. పిల్లలు అబద్ధం చెప్పకూడదు అంటారు. మరి అమ్మ వాళ్ళు అబద్ధం చెప్పొచ్చా అత్తయ్య గురించి? హేయ్, ఇక్కడేం చేస్తున్నావు? మీ తాతయ్య రెస్ట్ తీసుకోవాలి, రా బయటికి. నేను రాను, తాతయ్య దగ్గరే ఉంటాను. చూడు, తాతయ్య ఏడుస్తున్నాడు. వేడి చేసినా కళ్ళల్లో నీళ్లే వస్తాయి. అవి చూసి ఏడుపు అనుకుంటే ఎలా? పద. నేను రాను. హేయ్,
చెప్తే అర్థం కాదా నీకు? మీ అత్తయ్య పుణ్యమా అని మాట పలుకు లేకుండా మావయ్య గారు అలా పడుకోనుంటే పడుకోనివ్వకుండా నువ్వేంటే ఇలా? పద. వదిలమ్మా, నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను. నోరు ముయ్యవే. ఇక్కడ అత్తా దుత్తా అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. నీకమ్మ తప్ప అందరూ కావాలి. పద. వదిలమ్మా. అమ్మా, మీ తాతని కదలకుండా మంచానికి పరిమితం చేసిందే ఆ విద్యని ఇంటికి శాశ్వతంగా దూరం చెయ్యాలని. నీ వల్ల మూసుకున్న దారులు తెరుచుకునే అవకాశం రానిస్తానా? ఏమండి, బండి ఇక్కడ ఆపండి. ఏమైంది విద్య? నాకు నాన్న దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందండి. నాన్న అలా అయిపోవడానికి కారణమైనందుకు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. విద్య, ఆ రోజు జరిగింది మర్చిపోయావా? మళ్ళీ అక్కడికి వెళ్తే అవమానిస్తారు, అంతేగా. అవమానానికి భయపడి నాన్నకి దూరంగా ఉండిపోమంటారా? చచా, అలా అని కాదు విద్య. మాటలన్నీ మనుషుల కోసం నాన్నని దూరం చేసుకోలేను. నాన్నకి నాకు మధ్య మాటలతో గోడ కట్టాలని చూస్తున్నారు. నాన్న మీద నాకున్న ప్రేమ ముందు వాళ్ళన్నీ మాటలు చాలా చిన్నవే. నాకు నాన్నని చూడాలని ఉంది. నన్ను తీసుకెళ్ళండి. సరే, నువ్వు అంతగా అడుగుతున్నప్పుడు మీ నాన్న మీద నీకున్న ప్రేమకి నేను అడ్డుగా నిలబడలేను. పద. ఈ పాటికి పెద్ద కూతురు రావాలే, ఇంకా రాలేదేంటి? వస్తే చూడనిస్తావా? చూడనివ్వటమా? చావకుండా ఎందుకు బతుకున్నాన్రా అనుకునేలా చేస్తాను. మాటలకి తను చావకపోయినా మళ్ళీ నాన్నని చూడాలన్న ఆలోచనని చంపేస్తాను. ఏంటి నిధి నీ ఆలోచన? అవమానించడానికి అవకాశాలు చాలా వస్తాయి, కానీ మనం అనుకున్నది చేయడానికి మాత్రం వచ్చే అవకాశం అరుదుగా ఉంటుంది. అంటే ఏంటి వదిన నువ్వనేది? అరుదైన అవకాశం అంటున్నావు ఏంటదక్కా? మీ ఇంటిపైన ఆ విద్యా గణపతిలకి హక్కుంది. ముందు ఆ హక్కుని వాళ్ళిద్దరి దగ్గర నుంచి లాక్కోవాలి. ఒక మనిషిని దెబ్బ కొట్టాలంటే ముందు వాళ్ల బలం మీద లేదా వాళ్ల బలహీనతల మీద దెబ్బ కొట్టాలి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఉన్న బలం మీ ఇంట్లో ఉన్న వాటా. అది లేకుండా చేస్తే మీ బాబాయ్తో కలిసి మన బిజినెస్ మొదలవుతుంది. అవునదినా, వాళ్ళ బలం ఈ ఇంట్లో వాటాని. అది లేకుండా చేస్తే మనకి అడ్డం ఉండదు. మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అప్పుల కింద వాళ్ల వాటా సరిపోతుంది. ఇక మిగిలిన వాటా తక్కువలో తక్కువ అంటే 1 కోటి దాకా వస్తుంది. 1 కోటి రూపాయలా? అప్పుడప్పుడు నీ మాటలు నచ్చకపోయినా ఇప్పుడు ఈ మాట మాత్రం నాకు బాగా నచ్చిందక్కా. ఎందుకో? శంకరం మాస్టర్ గారి పిల్లలుగా ఇప్పటి వరకు అప్పులు మాత్రమే వారసత్వంగా అనుభవించాం. కానీ ఇప్పుడు అంత డబ్బొస్తుంది అంటే తప్పకుండా నువ్వు చెప్పింది చేద్దాం. నిధి, సుబ్బు,
మళ్ళీ ఎందుకొచ్చారు? చచ్చి బతికిన మా నాన్న ప్రాణాలు తీద్దామనా? ప్రాణాలతో ఉన్న శవంగా మిగిలిన ఆయన్ని ఈ విధంగా కూడా బతకనివరా? నిధి, అంత మాట అనకు. నాన్న ప్రాణం తీయాలని నేనెందుకు అనుకుంటాను? ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళిపోతాను. వద్దు. నువ్వు నాన్న కనిపించినందుకే ఆయనకి ఈ గతి పట్టింది. మళ్ళీ కనిపించావంటే ఆయన ప్రాణాలతో మిగలరా. కనీసం చాటుగా అయినా చూసి వెళ్ళిపోతాను. హాస్పిటల్లో ఎలాగో నాన్నకి దగ్గరగా ఉండనివ్వలేదు. కనీసం ఎప్పుడైనా నన్ను చూడనివ్వవా? నువ్వు నాన్నని చూడటానికి నేను ఒప్పుకోను. ప్లీజ్ ఒక్కసారి చూడనివ్వు. తర్వాత నువ్వు ఏం చెప్పినా చేస్తాను. వద్దు అని అంతలా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంట్రా అర్థమయ్యేది? ఏ నిధికేనా నాన్న, విద్య కాదా? వాళ్ళ నాన్న తను చూడ్డానికి నీ పర్మిషన్ కావాలా? మావయ్య గారు అలా అవ్వడానికి కారణమే విద్య. మళ్ళీ కనిపిస్తే ఈసారి ఆయన ఏమైపోతాడోనని వాళ్ళ భయం వాళ్ళది. గణపతి, ఆయన కంటికి కనిపించకుండా చూసి వెళ్ళిపోతానని చెప్తున్నాను కదా వదినా. సరే, నువ్వు చాటుగా ఆయన్ని చూడాలి, అంతే కదా? హా, నువ్వు నాన్నని చూడాలంటే ఒక కండిషన్. చెప్పు, ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు నాన్నని చూడటం, ఈ ఇంటికి రావటం ఇదే చివరిసారి కావాలి. ఇక నుంచి మీకు మాకు ఏ సంబంధం ఉండకూడదు. విన్నారుగా, అది కండిషన్. ఆ కండిషన్ ఒప్పుకుంటే నిధి మావయ్యని చూడ్డానికి ఒప్పుకుంటుంది. ఏంట్రా మీరు మీ కండిషన్లో సంబంధాలు తెంచుకునేంత తప్పు మేమేం చేశాం? ఏం చేశారు అనటానికి మంచం మీదున్న మా నాన్నే సాక్ష్యం. అంతకన్నా ఇంకేం చేయాలి? మావయ్య గారు ఆ విధంగా అవడానికి కారణమే మీరు. అంత మంచి మనిషిని ఆ విధంగా చేశారే, ఇంకా మీలాంటి వాళ్లతో ఎవరైనా ఎలా సంబంధం పెట్టుకుంటారు? రే సుబ్బు, ఇది నీకు సంబంధం లేని విషయం. ఎందుకుండదో? ఆయన నీకు మాత్రమే మావయ్య, నాకు కాదా? అవును, సుబ్బు అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ అక్క చెల్లెళ్ల మధ్య, ఈ అన్నదమ్ముళ్ల మధ్య అరాకొరగా ఉన్న ఆ కాస్త బంధాన్ని కూడా లాగేసి తెగ్గొడితే నేను నడిపించే కథకి ఇంకే అడ్డం ఉండదు. నేను నాన్నని చూడకుండా, నాన్న కోసం రాకుండా ఎలా ఉంటాను? రాకూడదు. అందుకే ఏ సంబంధం ఉండకూడదు అంటున్నాను. నిధి, సుబ్బు, మీరాగండి. సంబంధం లేదు లేదు అంటే ఉన్న సంబంధాన్ని ఎలా తెంచుకోవాలి అని వాళ్ళకి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. మాకు వాళ్ళకి కలిపి మమ్మల్ని కలపటానికున్నది ఆ ఇల్లేగా. బావా, అక్క నీకోసం చాలా వదులుకుంది. నువ్వు మా అక్క కోసం ఒక్కటి చేయాలి. అదేలే, మా అక్క మా నాన్న కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పటానికి భర్తగా మీరు సాయం చేయాలి కదా. ఏం చేయాలి? ఆ ఇంటి మీద మీకున్న హక్కుని వదులుకోవాలి. నిధి, నిధి తప్పుగా ఏం చెప్పిందని అంతలాగా అరుస్తున్నావు? తనకేం కావాలి అన్నది క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా. అయినా అప్పుల వాళ్ళకి హామీ మీరే కదా. మీ వాటా మీరు వదులుకుంటే మిగిలింది ఏంటనేది మేం చూసుకుంటాం. రేయ్, అది మన నాన్న జ్ఞాపకం రా.
ఆ ఇంటిని వదిలి వెళ్ళడానికే అమ్మ ఎంత అల్లాడిపోయిందో చూసావుగా. అలాంటిది ఆ ఇంటినే. అదో మైసూర్ మహారాజా ప్యాలెస్. అందులో మహారాజైన మా నాన్నగారి జ్ఞాపకాలు, అప్పులు, అప్పుల వాళ్ళ తిట్లు, బాధలు, ఏడుపులు, ఇవి తప్ప ఏమున్నాయి అక్కడ? అసలు అలాంటి జ్ఞాపకాలు ఉంటే ఎంత, పోతే ఎంత? శుభో